సాధారణంగా పిల్లలకి వర్ణమాల నేర్పిన తర్వాత 2 అక్షరాల పదాలు, 3 అక్షర పదాలు, 4 అక్షర పదాలు ఇలా పదాలు నేర్పి ఆ తర్వాత వాక్యాలు నేర్పి చదవడం నేర్పిస్తారు. కానీ దీనివల్ల పిల్లలకు అయోమయ స్థితిలో గజిబిజిగా ఉంటుంది. వాళ్ళు అవి గుర్తించుకోవడే విధంగా ఉండవు, గుర్తించుకోవడానికి ఇబ్బంది పడతారు. అలా కాకుండా వర్ణమాల నేర్పిన తర్వాత వర్ణమాల ఆధారంగానే వర్ణమాల నుంచి అక్షరాలు సేకరించి పదాలుగా ఏర్పాటు చేసి ఆ పదాలు నేర్పిస్తే ఆ పిల్లలు వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఆ వర్ణమాల అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని వర్ణమాలలో పరిచయమైనటువంటి అక్షరాలని సేకరించి ఆ అక్షరాలతో పదాలు ఏర్పడడం వల్ల ఈ పదం ఈ విధంగా ఇక్కడ నుంచి వచ్చింది, ఇలా 2 అక్షరాలు కలిస్తే ఈ విధంగా చదవాలి, ఈ 2 అక్షరాలు 3 అక్షరాలతో ఇలా పదాలు ఏర్పడతాయి అనేది వాళ్ళు అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి గుర్తుంచుకోవడంలో కానీ చదవడంలో కానీ ఇబ్బంది ఉండదు. ఆ విధంగా సులువైన పద్ధతిలో పద పరిచయము ఈ వీడియోలో చేద్దాం. పిల్లలకి పదాలు పరిచయము అతి సులువుగా అనుభవపూర్వకంగా నేర్చుకునే విధంగా చేద్దాము. ఇప్పుడు ఈ వీడియోలో వర్ణమాలను ఆధారంగా చేసుకొని 2 అక్షర పదాలు, 3 అక్షర పదాలు ఎలా ఏర్పడతాయి, ఎలా చదవాలి అనే విషయాన్ని పిల్లలకి అవగాహన విధంగా చెప్పుకుందాం. ఒకసారి అందరూ ఇక్కడ బోర్డు మీద రాసేటువంటి వర్ణమాలని పరిశీలించండి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ, కా, ఖ, గా, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఛ, జ్ఞ, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, ఎళ, బండిర. వీటిని ఆధారం చేసుకుని మనం పదాలని పిల్లలకు పరిచయం చేద్దాం. పిల్లలు అందరూ ఒకసారి వినండి. ఇప్పుడు అందరికీ అక్షరం తెలుసు కదా, ఇదేంటిది? ఆ. ఆ ఈ ఆని ఇలా రాసి ఇప్పుడు కొన్ని ఇందులో అక్షరాలు మనం పిల్లలకి సులువుగా ఉన్న అక్షరాలతోనే వాళ్ళకి పరిచయం చేద్దాము. ఉదాహరణకి ఆ పక్కన లా రాద్దాం. లా ఎందుకు రాయాలి, మిగిలి రాయకూడదు అంటే పిల్లలకు కొంచెం సులువుగా అర్థమవుతాయి కాబట్టి. ఆ ఇలా ఇది ఆ, ఇది లా, ఆ లా, ఇది ఆ, ఇక్కడ లా. చెప్పండి ఆ, ఇది చెప్పండి లా, చెప్పండి మళ్ళీ ఆ లా, ఆ లా, ఆ లా, అలా. ఈ విధంగా అలా అనేది ఏర్పడింది. అలా అంటే దాని అర్థం అనేది తర్వాత వాళ్ళు ముందు నేర్చుకుంటారు. ఇక్కడ మీ పిల్లలకి నేర్పవలసింది నిజం పదం ఎలా ఏర్పడుతుంది అనే విషయమే మనం నేర్పుతున్నాం. వాటి అర్థాలు తర్వాత తెలుసుకుంటారు. అలా ఇప్పుడు చూడండి, ఆ తర్వాతను ఆ పక్కన ఇంకా ఏమైనా రాసి ఇంకా మనం చూద్దాం. ఆ మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఆ ఇదేంటిది? రా. చెప్పండి ఆ రా, ఆ రా. మళ్ళీ చెప్పండి ఆ. ఏంటిది? ఆ కదా, ఇది రా. ఇప్పుడు ఇది చెప్పండి కా. మళ్ళీ ఒకసారి చెప్పండి ఆ రా కా. చెప్పండి ఇంకా ఆ రా కా. ఇక్కడ రాద్దాం. ఆ తర్వాత ఈ రా రాద్దాం. రా ఇది రాస్తాం. ఇక్కడ ఏంటైంది ఇప్పుడు? ఇంతకు చెప్పారు కదా ఆ రా కా, అరక, అరక. ఇప్పుడు అలాగే ఇదేంటిది? వినండి, ఈ అక్షరం ఏంటి? ఆ. ఈ అక్షరం ఆ. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది ట, ఇది ట. చెప్పండి ఆ ట, ఆ ట. ఇప్పుడు మళ్ళీ చెప్పండి ఆ. ఇది ట.
ఈ రెండు ఇక్కడ రాస్తే ఆ ఆట. మీరు ఆటలాడుకుంటారు కదా, బాగా ఆటలాడుకుంటారు, తర్వాత పాటలు పాడతారు, ఇలా ఆడుతూ పాడుతూ చదువుకుంటారు కదా, ఆట, ఆడుకోవడం ఆట. అలాగే మళ్ళీ ఆ ఇది చెప్పండి, మా ఏంటిది, ఆ ఏంటిది, ఆ ఇది మా. తర్వాత ఈ రెండింటితో పాటు ఇది చెప్దాం, ఈ రెండు కలుద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆ మా డా. మళ్ళీ చెప్పండి, ఆ మా డా. ఇప్పుడు ఇది రాద్దాం, ఆ దీనికి వచ్చి ఇక్కడ, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం, మా. ఇది ఇక్కడ రాద్దాం. ఏమైంది, ఆమడా. ఏమైంది, ఆమడా. అలాగే ఇదేంటిది, ఈ ఈ తర్వాత ఇందాక ఇప్పుడు చదివాం కదా, ఇందాక ఏంటిది, ఏమైనా చదువుకున్నాం, ఇది లా. మళ్ళీ చెప్పండి, ఈ ఇది లా, ఈ లా. ఇవి ఇక్కడ రాసుకుంటే ఈ, ఇలా తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటే లా, ఇలా. ఏమైంది, ఇది ఇలా, ఇలా. తర్వాత మళ్ళీ ఇదే తీసుకుంది, ఈ ఇదేంటిది, వా. చెప్పండి, ఈ వా, ఈ వా. ఇది తా, తా. ఈ వా తా లా. చూడండి, ఈ వా తా లా. ఇది రాదు, ఇప్పుడు రాదు. ఈ ఈ వా తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం, వా. ఈ తా తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం, తా. ఇవ తా, ఇలా తీసుకొస్తే లా, ఇవతలా, ఇవతలా. చూడండి, ఇవతలా. ఇక్కడ ఇంకో కొత్త పదం ఉంది చూసారా, ఇదేంటి చెప్పండి, ఇది మనకు తెలుసు కదా, ఈ చేతులు, కాళ్ళు, ఈ శరీరంతో, ఇది బాడీ, ఇది మొండం. మరి ఇదేంటిది, తల. ఇదేంటిది, తల. ఇగో తల ఎక్కడ ఉంది, తల, తల. అంటే ఈ రెండు తీసుకొస్తే ఈ తల అవుతుంది అనమాట, అలా తల. ఈ మొత్తం ఇవతల, ఇది ఒకటి తీసుకుంటే తల, అలా. ఇక్కడ ఇంకొక పదం కూడా మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏంటిది, ఇది ఈ. ఇప్పుడు దీని పక్కన ఏంటి పెడితే బాగుంటుందో తెలుసా, ఇది పెడదాం. ఏంటిది, గా. ఇది చెప్పండి, ఇది ఈ గా, ఈ గా, ఈగా. తెలుసు కదా మనకి, ఈగ సినిమా ఉంది. ఈగ, ఇంట్లో ఈగలు ముసురుతాయి కదా, ఈగలు ఆహారం మీద పడితే ఆరోగ్యం చెడిపోద్ది. ఆహారం పైన ఈగలు ముసిరితే, ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఈగలు ముసరకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకుందాం. ఈగ, ఈగ. తర్వాత మళ్ళీ ఈ ఈ ఈ లా, ఈ లా. ఇది రాస్తే ఈ ఇలా తీసుకొస్తే ఇలా, ఇలా. మనం సరదాగా ఏళ్ళు వేస్తాం కదా, వేలు వేస్తాం కదా, ఇలా, ఇలా, ఇలా. అలాగే ఇదేంటిది, ఊ, ఊ, ఊ. ఇది డా, డా. ఊ డా. దీనికి డా కొమ్మిస్తే మీకు ఆల్రెడీ గురింతలు వచ్చింది. దానికి ఈ కొమ్మిస్తే ఎటు అవుతుంది. ఇప్పుడు ఊ ఇక్కడ రాసి, ఊ ఊ డా. ఈ డా కొమ్మిస్తే డు, ఊడు, ఊడు. ఇదేంటిది, తా, తా. ఊ డు తా, ఉడుతా.
సాధారణంగా ఉడత అని చెప్పొచ్చు. ఉడత అనేది వ్యవహారిక పదం కాబట్టి ఉడత కంటే ఉడుత పిల్లలకు పరిచయం చేయడమే బాగుంటుంది కాబట్టి అందుకు ఉడుత. ఉడుత. నెక్స్ట్ ఇది ఊ. ఇది ఊ. మళ్ళీ ఇదేంటిది డా. డా. ఇది ఊ డా. ఊ డా. ఇక్కడ ఇప్పుడు రాస్తే ఊడా. ఓడా. ఓడా. అలాగే ఇదేంటిది? ఇది చెప్పండి రు. ఇది షా. ఇదేంటిది షా. రు షా. ఈ షాకి గుడిస్తే మనకి ఒత్తులు దీర్ఘాలు నేర్పించేటప్పుడు తలకొట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం చెప్పాం కదా. అందులో ఈ షాకి గుడి ఇకారము షాకు ఇకారం పెట్టి గుడి పెడితే షి. అప్పుడు దీన్ని రు షా గుడితే షి. రు షా గుడితే షి. ఋషి అవుతుంది. ఏమవుతుంది? రు షి. సాకి గుడి పెట్టడం అంటే ఇలా రాయాలి. ఇక్కడ తలకొట్టు ఉంది, దానికి గుడి పెడితే ఇలా షి అవుతుందట, ఋషి. నెక్స్ట్ ఇదేంటిది? రు. రు. ఇది కా. చెప్పండి రు కా. రు కా. రు కా. ఈ రు కా. రూకా. 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 రూకా అంటే రూపాయలు, డబ్బులు. రూకా అంటే రూపాయి, రూపాయలు, డబ్బులు. రూకా. అలాగే రాయిస్తారు. ఇప్పుడు చూడండి ఇదేంటిది? ఏ. 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 ఇది రా. రా కలిసి చెప్తే ఏ రా. ఏ రా. ఏ ఇక్కడ రాస్తే ఏ. ఈ రా తీసుకొచ్చి ఇక్కడ రాస్తే రా. ఎర్ర. 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 ఎర్ర అంటే ఎర్ర అంటే మనం చేపలు పట్టడానికి గాలానికి ఎర్రేస్తాం. ఎర్రేస్తే అది తినడానికి చేప వస్తుంది, మనకు దొరికిపోతుంది. ఎర్ర. ఎర్ర. నెక్స్ట్ ఇది ఏ. 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 ఇది దా. ఏ దా. ఏ దా. ఇదా తీసుకొస్తే దా. ఏదా. 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 సారీ యదా. జస్ట్ ఒకటి ఏదా. యదా. యదా. ఇప్పుడు దీంతో ఏ. 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 ఇది నా. నాకు కోమిస్తే ను. నాకు కోమిస్తే ను. నాకు కోమిస్తే ను. కాబట్టి ఏను. ఏను. ఇది గా. గా. గా కోమిస్తే గు. గా కుమిస్తే గు అంటే ఇలాగ వస్తుంది. గా కుమిస్తే గు. ఏనుగు. 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 అలాగే మళ్ళీ ఇదే దీన్ని ఏ. డా. డా కుమిస్తే డు. డా కుమిస్తే డు. ఏడు. ఏడు. ఏడు అంటే 1 2 3 4 5 6 7 అంతా కదా. 1 2 3 4 5 6 7 అలాగే ఏడు. అలాగే ఇక్కడ తీసుకుంటే ఐ. ఇదేంటిది? ఐ. ఐ. ఇది దా. ఐ. ఇది దా. దీనికి కుమ్మిస్తే దు అవుతుంది. దా కుమ్మిస్తే దు. కాబట్టి ఇది ఐ. ఐ ఇక్కడ రాస్తాం చూడండి. ఐ. దాకి కొమ్ము పెడితే దు. దాకి ఇది దా. దానికి కొమ్మిస్తే ఇది కొమ్ము పెడితే దు అనమాట. ఐదు. 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 తర్వాత మళ్ళీ ఐ. ఇది రా. ఐ. రా. ఇది వా. వా. ఐ. రా. వా. తాకది. ఇది తాకదా. ఈ తాకి ఈ సున్నా పెడితే తమ్ అవుతుంది. చూడండి తమ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐని ఇక్కడ రాద్దాం. ఐ. ఇది రా. ఈ రా తీసుకొద్దాం. రా. ఐ రా.
ఇది వా, ఇదేంటిది వా, వా తీసుకొద్దాం. వా ఐరవ, ఐరవ. ఇది తా, తా తీసుకొద్దాం. ఇక్కడ రాద్దాం తా. ఈ తాకి సున్నా ఇక్కడ పెడతాం. తం, తం. ఇప్పుడు ఏమైంది? ఐ రా వా తం, ఐ రా వా తం, ఐరా ఐరావతం. ఇక్కడ ఐరావతం, ఐరావతం అయింది, ఐరావతం అయింది. ఐరావతం అనేది మనకి తెల్లేరు ఒకటి ఉంది, అది మీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఐరావతం, ఐరావతం, ఐరావతం అవ్వాలంటే ఈ రాకి దీర్ఘం పెట్టాలి. ఈ రాకి దీర్ఘం పెడితే ఐరావతం అయింది అనమాట. ఐరావతం, ఐరావతం. తర్వాత ఇది ఓ, ఓ, ఓ. ఇది ఇది కా, కా, ఓ కా. ఇదేంటిది? ఓ కా. ఇక్కడ రాద్దాం. ఈ ఓ, ఓ, ఈ కా తీసుకొస్తే కా, ఒక, ఒక, ఒక. అంటే ఒక రోజు, ఒక రాజు, ఒక ఊరు అని అంటాం కదా, అలా ఒక. దీన్ని ఈ టాను తీసుకొని ఈ టాకి గుడి పెట్టి అక్కడ రాస్తే, తా గుడిస్తే టీ అవుతుంది. తాకి గుడి అంటే తా గుడి అవడం అంటే ఈ టాని ఇక్కడ రాసి దానికి గుడి పెడితే టీ, అప్పుడు ఒకటి. అప్పుడు ఏమవుతుంది? ఒకటి అవుతుంది. ఇలా ఒకటి. ఇప్పుడు ఇది ఓ, ఓ. ఇది డా. ఇదేంటిది? ఓ డా, ఓ డా. ఈ కలిపి కొన్ని ఇక్కడ రాసి వాడ, వాడ. ఈ నీటిలో ప్రయాణం చేయడానికి మనం ఉపయోగిస్తాం కదా, వాడ. తాకి దాపలు సున్నా పెడితే, దాపలు అంటే ఈ దాపలు సున్నా అంటే ఈ ముందు పెట్టాలి. అంటే ఎలాగంటే ఇక్కడ ఓ రాసి, తా ఇలా రాసి ఈ మధ్యలో సున్నా పెట్టాలి. అంటే ఓకు సున్నా పెడితే ఒమ్ము కాదు, అది ఓకు సున్నా పెడితే ఒమ్ము కాదు, టాకి దాపలు సున్నా పెట్టినాం అనమాట. అంటే టాకి ఎడమ వైపు సున్నా అని అర్థం. అది ఓ వంట అయింది, వంట అయింది. దీనికి ఏ ఒత్తు ఉంటుంది కదా మనకి, ఏ. ఆ ఏ ఒత్తు పెడితే టే అవుతుంది. అప్పుడు ఒంటే, ఒంటే అవుతుంది. ఒంటే ఒక పెద్ద జంతువు మనం చూస్తుంటాం కదా, ఎడారిలో వెళ్తుంది, ఒంటే, ఒంటే అవుతుంది. అలాగా ఇప్పుడు ఇది ఔ, ఇది షా, ఔ షా. దా ఇంతకు తాకు సున్నా పెడితే తమ్ములాగే ఇప్పుడు దాకు సున్నా పెడితే దమ్ రాద్దాం. ఔ, ఔ ష దమ్ అవుతుంది. ఔ ష, దాకు సున్నా పెడితే దమ్ అవుతుంది, ఔషధం. ఇప్పుడు ఔ రాస్తాను చూడండి. ఔ ష, ఔష, ఔష దా, దాకు సున్నా పెడితే దమ్, ఔషధం, ఔషధం. మనకి జ్వరం వచ్చిన, జబ్బు చేసిన డాక్టర్లు మందులు ఇస్తారు కదా, వాటిని తెలుగులో మనము ఔషధం అంటాం. ఔషధం. చూడండి ఎంత బాగా వచ్చే పదాలు. అంటే ఇప్పుడు మనం ఆ నుంచి ఔ వరకు ఉన్న అక్షరాలతో పదాలు రాసాము. ఈ అహాతో కూడా కొన్ని పదాలు రాసుకుంటే అచ్చులతో మనము పదాలని నేర్చుకుంటాం. అంటే అచ్చులతో హల్లులు కలిసి ఇలా పదాలు ఏర్పడ్డాయి. అచ్చులతో హల్లులు కలిసి ఇలా పదాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రెండు పదాలు నేర్చుకున్న తర్వాత ఈ హల్లులతో కూడా మళ్ళీ ఈ విధంగా ఎలా పదాలు ఏర్పడతాయో తర్వాత చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ చెప్పుకుందాం. చూడండి ఇప్పుడు ఈ రెండు అక్షరాలతో చెప్పుకుందాం. అమ్ కదా, అమ్. అమ్. ఇప్పుడు ఇది అమ్, కానీ మనం ఇక్కడ కా తీసుకొచ్చి ఇలా రాస్తే ఏమవుతుందంటే
యాక్చువల్లీ ఇది అమ్మైనప్పటికీ దాని పక్కన కా ఉండడం వల్ల ఏమవుతుంది, కాకి దాపల సున్నాగానే చదవాలి. కాకి ఎనభై వైపు సున్నా పెట్టినట్టు కాకి దాపల సున్నా పెడితే ఇంకా అంక అంక అంక. ఇప్పుడు కాకి ఇక్కడ సున్నా పెట్టి ఏమవుతుంది, అంకం అంకం చదవాలి, అంకం. ఇది ఆ కాకి దాపల సున్నా పెడితే ఇంకా, ఇంకా సున్నా పెడితే అంకం అంకం. చూడండి, ఆ కాకి దాపల సున్నా పెడితే ఇంకా, ఇంకా సున్నా పెడితే అంకం, ఇంకా సున్నా పెడితే అంకం, అంకం అంకం అని వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఆ అమ్ కదా, ఈ పక్కనే డా రాస్తుంది చూడండి, ఆ అమ్. ఈ డా రాస్తే అమ్డాని చదవకూడదు, అమ్డాని చదవకూడదు, చెప్తాను చూడండి. ఆ డా అండ అండ. ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో సున్నా ఎలా చదవాలో, ఏ అక్షరాలు పక్కన సున్నా ఉంటే ఎలా చదవడం జరుగుతుందో, ఎలా చదవాలో చెప్పాను. వాటిని ఒకసారి చూసి మీరు సున్నా ఎప్పుడు ఎక్కడ ఎలా చదవాలనేది నేర్చుకోండి. ఆ విధంగా అండ అవుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని అంతఃపురం అనే పదంలో ఎక్కువగా మనం ఈ విసర్గాన్ని పరిచయం చేస్తాము. ఈ విసర్గాన్ని అంతఃపురం అనే మాటతో పరిచయం చేస్తాము. మీరు ఇంకా కాస్త ముందుకి వెళ్ళేటప్పుడు ఈ విసర్గం యొక్క ప్రత్యేకత, విసర్గం యొక్క ఆవశ్యకత ముందు నేర్చుకుందరా. ఇప్పటికీ ఈ హ అనే శబ్దం అంతఃపురం అలా వస్తుంది. ఈ విధంగా ఇక్కడికి అచ్చులు ఆ నుండి అహ వరకు మనం హల్లులతో కలిసి పదాలను ఎలా ఏర్పడతాయో నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో వెంటనే, మరి ఈ వీడియో తర్వాత మధ్యలో ఇంకే వీడియో పెట్టను, ఈ హల్లులతో ఈ విధంగా పదాలు ఎలా ఏర్పడతాయో ఆ హల్లులతో పదాలు ఏర్పడే విధానమే నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. అంతవరకు ఈ పదాల ద్వారా మరికొన్ని పదాలని ఈ వర్ణమాల నుండి కొత్త పదాలని తయారు చేయండి, ఏర్పాటు చేయండి, నేర్చుకోండి. ఆ తర్వాత హల్లులతో పదాలు ఎలా ఏర్పడతాయో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే. జై హింద్.